మండలం బొట్లగూడూరు గ్రామంలో మహేష్ అనే రజకుడిపై జరిగిన అమానుష సంఘటనపై ఒంగోలు కలెక్టరేట్ వద్ద జిల్లా రజక సంఘం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొట్టకూటి కోసం ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న మహేష్ అనే రజకుడిని కరెంటు స్తంభానికి కట్టేసి బట్టలు ఊడదీసి దారుణంగా కొట్టడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి అండగా నిలవాలని, అలాగే దాడికి పాల్పడిన వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రజక సంఘం నాయకులు పాల్గొన్నారు. రజకులపై దాడి చేసిన వ్యక్తులను వెంటనే చేసిన వ్యక్తులు వెంటనే రజకులపై దాడి చేసినటువంటి వ్యక్తులకి వెంటనే రజకులపై దాడి చేసినటువంటి వ్యక్తులు వెంటనే రజకుల ఐక్యత రజకుల ఐక్యత రజకుల ఐక్యత దోషులను వెంటనే వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. దోషులపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. తీసుకొని కేసు కట్టాలి. కేసు రద్దు చేసి తీరాల్సిన వెంటనే డిఎస్పీ గారిని చర్య తీసుకోవాలి. డిఎస్పీ గారి పైన సిఐ గారి పైన రజకుడు ఆటో వేసుకుంటూ జీవనాధారం చేస్తుంటాడు. అయితే ఆ రోజు నిమ్మకాయలు లోడ్ వేసుకొని ఆ సందుల్లో ఉండి వచ్చే క్రమంలో ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి బలమైన సమస్యకి చెందినట్టు జస్ట్ మోటార్ సైకిల్ టచ్ అయింది. దానికి కారణం చేసుకొని ఆ కుర్రోడిని నడివి అక్కడే పొట్లగూడూరు సెంటర్లో గొడవలు తీసి కట్టేసి అతి దారుణంగా హింసించారు. అంటే సుమారుగా 6 గంటల సేపు ఆ కుర్రోడిని చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకొని ఆ కుర్రోడిని నానా చిత్తవలు చేసి హింసించారు. దానికి మేమందరం కూడా ప్రకాశం జిల్లా రజక సంఘం నుంచి ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే ఈ విషయంలో అక్కడ ఉన్నటువంటి పోలీసు వారికి తెలియజేసినా, పబ్లిక్ తెలియజేసినా ఎవరు కూడా ఈ విషయంలో స్పందించలేదు. అయితే అక్కడ కడిగిన శాసనసభ్యులైనటువంటి ఆయన గన్ మ్యాన్కి ఒక మెసేజ్ పెట్టగానే చూసి ఆ కుర్రోడిని రక్షించడం జరిగింది. లేకపోతే ఆ కుర్రోడికి ప్రమాదాన్ని నుంచి సావు నుంచి బయటపడ్డాడు. మరి ఈ విషయం బయటపడ్డాడు. దీనికి ఉగ్ర నరసింహారెడ్డి గారు మరి స్థానిక శాసనసభ్యులు కూడా అక్కడ 307 కేసు కట్టండి, ఈ కుర్రాళ్ళు జరిగింది, ఈ అటవిక చర్యల్లో పాల్పడినటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకొని 307 కేసు కట్టమని చెప్పి ఆదేశించారు. అయితే అక్కడ ఉన్న అధికారులు ఈ కేసుని 324 గాని పెట్టారు. ఈ విషయం మీద మరి